ఈ రోజు మనం చూడబోయే వీడియోలో జంతువుల తెలివితేటలు అవి మనుషులతో ఎలా రియాక్ట్ అవుతున్నాయి, అలాగే కొన్ని సందర్భాల్లో అడవిలో మనుషులు ఎంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు అనే అంశాలను చాలా క్లియర్ గా ఎక్కడ బోర్ కొట్టకుండా చూడబోతున్నాం. కొన్ని క్లిప్స్ చూస్తుంటే అసలు నిజంగానే ఇలా జరుగుతుందా అని మీకు ఆశ్చర్యం కలగక మానదు. సో ఈ వీడియోను ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ముఖ్యంగా చివర్లో వచ్చే క్లిప్స్ అయితే మీ మైండ్ బ్లాక్ చేస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ ను బిఎంసి ఫ్యాక్ట్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ తర్వాత వీడియో చూడండి. ఇది చూస్తుంటే నిజంగానే షాక్ అవుతారు. ఒక సింహం ముందు నుంచి కొంతమంది వ్యక్తులు అలా ప్రశాంతంగా వెళ్తున్నారు. ఎలా అంటే ఏదో తమ ఇంట్లో పెంపుడు కుక్క ముందు నుంచి వెళ్తున్నట్లుగా. వీరిని చూసి ఆ సింహం కూడా షాక్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అసలు ప్రపంచంలో భయం అనేదే లేకుండా పోయింది అని అది కూడా ఆలోచిస్తూ ఉందేమో. అరెరే ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి షార్ట్ కట్ లో వెళ్దామని ప్లాన్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ఇది కాదురా మూర్ఖుడా దారి అంటూ ఆ దూడ ఒక తన్ను తన్నింది. ఇక ఇక్కడ కొంతమంది నమాజ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ సరిగ్గా అప్పుడే ఒక పాము ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. అంతా గందరగోళం. దేవుడి దయ వల్ల అదృష్టవశాత్తు పాము ఎవరిని ఏమీ చేయలేదు, లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. అదే విధంగా తర్వాతి వీడియోలో గేదె కోపాన్ని చూసి ఒక వ్యక్తి పారిపోయాడు. కానీ మరొక వ్యక్తి మాత్రం ఏమాత్రం తగ్గకుండా అక్కడే స్టైల్ గా నిలబడ్డాడు. ఇక అందుకే ఆ గేదె కోపంతో నేనంటే నీకు భయం లేదారా అంటూ అతన్ని అక్కడి నుంచి తరిమి కొట్టింది. ఇక అతను వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ పిల్లి మెల్లగా నక్కి నక్కి వెళ్తోంది, ఎందుకంటే అక్కడ ఉన్న పక్షులను వేటాడడానికి. కానీ అక్కడ ఉన్న ఒక అతను ఆ పక్షులను తరిమేశాడు. అప్పుడు ఆ పిల్లి రియాక్షన్ చూడండి, చాలా ఫన్నీగా ఉంది కదా. ఆ రియాక్షన్ చూసి ఆ పిల్లి మనసులో ఏమనుకునిందో కమెంట్ చేసి చెప్పండి. ఎవరైతే ఫన్నీ కమెంట్ చేస్తారో ఆ కామెంట్ ని పిన్ చేస్తాను. మనం జంతువులను డిస్టర్బ్ చేయకూడదు, కానీ కొందరు మరి ఓవర్ గా ప్రవర్తిస్తూ ఏనుగులను కూడా రెచ్చగొడుతూ ఉంటారు. వాటికి కోపం వస్తే నుజ్జు నుజ్జు చేసేస్తుంది. మనం చాలా సార్లే చూసారా, బైక్ మీద వెళ్తున్న వ్యక్తి మీదకు ఏనుగు ఎలా దూసుకు వస్తూ ఉందో. అతను అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాడు. అతి తెలివికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో. అలాగే ఇంకో వీడియోలో ఒక ఆయన ఏనుగును వెనక్కి వెళ్ళు అని ఆర్డర్ వేస్తున్నారు. పాపం ఆ ఏనుగు ఈయన మాటలు వినకుండా అతని స్కూటీతో ఆడుకుంటూ ఉంది. ఇక ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఇది చూస్తే మీకు ఒక క్షణం బాధ అనిపిస్తుంది, కొంచెం భయం కూడా వేస్తుంది, కానీ తర్వాత కొద్దిగా నవ్వు కూడా వస్తుంది. నిజానికి ఈ వ్యక్తి జేబులోకి పొరపాటున ఒక పాము దూరేసింది. అందుకే ఈ వ్యక్తి ప్రాణాలని కాపాడడానికి అక్కడ రెస్క్యూ టీం కూడా చేరుకుంది. ఇక వాళ్ళు ఎలాగోలాగా ఆ పామును బయటకు తీసేశారు. అప్పుడు అతని రియాక్షన్స్ చూడండి. ఇక్కడ చూస్తే చిరుత జింకను వేటాడదామని చూసింది, కానీ జింక రివర్స్ లో దాడి చేసి చిరుతను పారిపోయేలా చేసింది. ఇలాంటి రివర్స్ సీన్లు అప్పుడప్పుడే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఏదో ఒక జీవికి పాపం ఆశగా ఆహారం పెడుతున్నారు. చూడ్డానికి అది ప్రైరీ డాగ్ లాగా ఉంది. మొదట అది భయపడుతున్నట్లుగా నటించింది, కానీ తీరా చూస్తే అది దాని మాస్టర్ ప్లాన్. వెంటనే ప్యాకెట్ మొత్తాన్ని తీసుకువెళ్లి కన్నంలోకి దూరిపోయింది. దీని తెలివి తగలయ్యా చూడండి ఎంత పని చేసిందో. సరిగ్గా ఇలాంటి ఘటనే ఈ వీడియోలో కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ పాము ఆ వ్యక్తిని కాటేసింది. అయినా సరే అతను ఆ పామును తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. ఈ సమయంలో అతను పామును తన జేబులోనే ఉంచుకుని తిరుగుతున్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత సీరియస్ విషయం జరిగిన తర్వాత కూడా హాస్పిటల్ వాళ్ళు దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సీరియస్ గా లేరు. ఇక ఈ పిల్లి ఒక పక్షిని వేటాడి లోపలకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించింది, కానీ ఆ గేట్ యొక్క రంధ్రంలో అది పట్టలేదు. చాలా ట్రై చేసింది కానీ కాలేదు. అయితే ఈ పక్షి చనిపోయింది కదా అని కింద పెట్టేసి లోపలికి వెళ్ళింది. ఏదో పెద్దగానే ప్లాన్ చేసింది ఆ పక్షిని లోపలికి తీసుకువెళ్ళడానికి, కానీ అప్పుడే ఆ పక్షి అక్కడి నుంచి చట్టుకున్న పారిపోయింది. ఇప్పుడు ఆ పిల్లి చూడండి ఎలా వచ్చి చూస్తూ ఉందో. ఉత్తరాఖండ్ లో ఒక చిరుతపులి బైక్ వెనక చక్రంలో ఇరుక్కుపోయింది. రాత్రి రోడ్డు దాటుతున్న చిరుతపులిని బైక్ ఢీకొనడంతో దాని వెనుక కాలు బైక్ చక్రంలో ఇరుక్కుపోయింది. ఈ మధ్య సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొందరు చిరుతపులి ఉన్నా సరే వీడియోలు తీస్తూ ఉన్నారు. ప్రాణాల కంటే కూడా వ్యూస్ ముఖ్యమా చెప్పండి. ఈ వీడియోలో ఒక కుక్కను చూస్తున్నారు కదా, అది పదే పదే ఆ బాతును పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఈ బాతు కూడా ఏమాత్రం తక్కువ కాదు. అది చాలా తెలివైంది. కుక్క దగ్గరకు రాగానే వెంటనే నీటిలోకి దూకి అవతల వైపుకు మాయమైపోతోంది. ఇది చూస్తుంటే ఎవరికైనా నవ్వు రావాల్సిందే. ఈ దొంగ కోతిని చూడండి, ఎంత తెలివైన కోతి అంటే
ఇంట్లోకి చాలా ప్లానెడ్ గా ప్రవేశించి ఎవరు చూడట్లేదని కన్ఫర్మ్ చేసుకుని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మరి ఫుడ్ దొంగిలించుకుని పారిపోయింది. నిజంగా వీటికి తెలివితేటలు మామూలుగా లేవు కదా. ఈ కాకి ఈ కోడి పిల్లలను వేటాడడానికి వచ్చింది. కానీ ఈ రోజు ఆ కాకి ఈ తల్లి కోడి చేతికి చిక్కింది. ఆ తర్వాత ఈ తల్లి కోడి దాన్ని బాగా తన్నింది. ఇంకోసారి ఆ కాకి ఆ ఏరియాలో కనిపించదు. అసలు బ్రతికి బయటపడిందో లేదు. ఈ అమ్మాయి బయట ఆడుకుంటూ ఉంటే ఒక వైట్ బేర్ అక్కడకు వచ్చింది. అదృష్టవశాత్తు సమయానికి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది. చూడండి అది ఆమె మీదకు ఎలా దూసుకు వెళ్తోందో. ఈ వీడియో మొదట్లో సాధారణంగానే అనిపిస్తుంది. ఈ కుక్క ఆకలితో వచ్చి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి ఏదైనా తినడానికి అడుగుతుంది. కానీ ఆహారం అందిన తర్వాత ఈ కుక్క తన అసలు రూపంలోకి వచ్చేస్తుంది. చూడండి అది ఎలా యాక్టింగ్ నేర్చుకునిందో. ఇక తర్వాతి వీడియోలో ఈ చిరుతపులి ఎద్దును వేటాడాలని పట్టుకుంది. కానీ ఈ రోజు ఎద్దు అదృష్టం బాగుంది. ఆ చిరుత పట్టు వదిలైంది. ఆ తర్వాత ఎద్దు తన కాళ్ళతో తొక్కుకుంటూ ముందుకు పారిపోయి తన ప్రాణాలని దక్కించుకుంది. తెలివితేటల విషయంలో ఈ చిరుతపులి కూడా తక్కువ కాదు. అది సింహం ముందు గాయపడినట్లుగా నటించి అవకాశం దొరకగానే అది అక్కడి నుంచి చాలా వేగంగా పారిపోతుంది. అసలు సింహం దానిని పట్టుకునే లోపే అది మాయమైపోయింది. ఈ పందికి ఏమైనా పిచ్చి పట్టిందా చూడండి. అమాంతం మొసలి దగ్గరకు వెళ్ళిపోయింది. ఇక మొసలి కూడా సరేలే అని ప్రశాంతంగా ఉంది. ఇక మొసలి అనుకుందేమో చనివిస్తే ఈ పంది సంక ఎక్కుతుంది అని. ఇక అంతే ఆ మొసలి ఆ పంది మీదకు వెళ్ళింది. ఇక ఆ పంది భయంతో పారిపోయింది. ఇక నెక్స్ట్ వీడియో చూస్తే మీ నవ్వు ఆపుకోలేరు. రాత్రిపూట ఒక ఆయన హాయిగా వాకింగ్ కు వెళ్తారు. కానీ అక్కడ ఎదురుగా సింహం ప్రత్యక్షమైంది. అతని రియాక్షన్ చూసారా. అసలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆయన పరుగు పెట్టిన తీరు చూస్తుంటే నాకైతే నవ్వాలో భయపడాలో అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి ఆ సింహం పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది. ఎందుకంటే కోపంగా ఉన్న గేదెలు కలిసి ఆ సింహాన్ని తీవ్రంగా గాయపరిచాయి. ఇప్పుడు ఈ సింహం పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే వాటితో పోరాడడం పక్కన పెడితే కనీసం నడవడానికి కూడా శక్తి లేకుండా పోయింది. అడవిలో సఫారీకి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళని ఈ జంతువులు ఆహారం అడుగుతున్నాయి. వీటి ధైర్యం చూసారా. మనిషిని చూసి భయపడాల్సింది పోయి ఫుడ్ కోసం దౌర్జన్యం చేస్తున్నాయి. దాన్ని చూసి అక్కడ ఉన్న ఒక అమ్మాయి అయితే విపరీతంగా భయపడిపోయింది. తమకంటే ఎన్నో రెట్లు పెద్దదైన గేదెను వేటాడడం ఈ హైనాలకు చాలా కష్టమైన పని. అందుకే వాటికి తగిన శిక్ష వెంటనే దొరికింది. పాపం ఇక్కడ ఈ గొర్రె తన యజమానిని అదును చూసి ఒక తన్ను తన్నింది. యజమాని ముఖం చూస్తుంటే నేను పెంచి పోషించినందుకు ఇదా నాకు దక్కిన గౌరవం అని బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. చిరుతపులులు ఎంత ప్రమాదకరమైన వేటగాల్లో అందరికీ తెలిసిందే. కానీ ఈ వ్యక్తి తనను తాను సింహం అనుకుని గాయపడిన ఆ చిరుతపులి దగ్గరకు వెళ్తున్నాడు. ఒకవేళ చిరుత అక్కడి నుంచి పారిపోకుండా ఉండింటే అతని పరిస్థితి దారుణంగా ఉండేది. ఈ వ్యక్తిని చూడండి. ఒక కోపంగా ఉన్న ఎద్దు ఇతడినే టార్గెట్ చేసింది. ఆ ఎద్దు చాలా సేపటి వరకు అతడిని ఆ బాక్స్ లో చుట్టూ తిప్పుతూనే ఉంటుంది. ఇక ఈ వ్యక్తి దాని నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతలా కష్టపడుతున్నాడో చూడండి. తర్వాతి క్లిప్ లో చిరుతపులి ఉడతను పట్టుకోవాలని ప్లాన్ చేసింది. కానీ ఉడత దొరికితే కదా ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు, ఒక కొమ్మ నుంచి మరో కొమ్ముకు వెనక్కి ముందుకు తిరిగి అక్కడి నుంచి పారిపోయింది. ఇక చిరుతకు చివరికి నిరాశే మిగిలింది. ఇక ఈ వీడియో చూడండి. పాపం ఆ అక్క ఏదో ఆనందంతో పరిగెడుతుంటే కాలు కిందకు ఒక పైథాన్ పాము వచ్చేసింది. నిజంగా అదృష్టం బాగుండి త్రుటిలో తప్పించుకుంది. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఇలాంటి సీన్లు చూస్తుంటేనే భయం వేస్తుంది కదా. చూడండి ఆల్మోస్ట్ ఖర్చయిపోయింది. ఇక ఈ వీడియోలో ఒక ఆయన చాలా స్టైలిష్ గా నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్ గా పులి కనిపించింది. అది అలా నడుచుకుంటూ వెళ్ళింది. పాపం పులి కూడా చూసి అది అక్కడి నుంచి భయపడి పారిపోయింది. మొత్తానికి ఆయన చాలా లక్కీ ఫెలో అని చెప్పాలి. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కెమెరామ్యాన్ దూరం నుంచి ఫోటో తీయడం చూసిన ఈ చిరుతకు బాగా దయ కలిగి అది దగ్గరకు వచ్చి మరి ఫోటోకు పోజులు ఇస్తోంది. ఇదిలా రావడంతో ఆ వెహికల్ లో ఉన్న వాళ్ళ గుండెలు ఆగిపోయి ఉంటుంది. ఈ కోతికి ఏదో ఎమర్జెన్సీ పని ఉందేమో. చూడండి బైక్ మీద ఎక్కేసి ఎలా వెళ్ళిపోతూ ఉందో. ఈ వీడియో చూడండి. ఈ వ్యక్తి పారాషూట్ తో భూమిపైకి ల్యాండ్ అవుతున్నాడు. అయితే అతను ల్యాండ్ అయిన వెంటనే అక్కడ ఉన్న ఒక కంగారు అతనికి స్వాగతం పలుకుతోంది. అది ఎంతలా స్వాగతం పలికిందంటే వచ్చిన వెంటనే అతనికి ఆతిథ్యం కూడా ఇచ్చేసింది. అతను దాంతో ఒక్కసారిగా భయపడిపోయాడు. ఈ పందిని చూడండి. సింహాల కళ్ళ ముందే ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో. అసలు ఆ సింహాలు కూడా షాక్ అయింది. అసలు ఈ పంది అక్కడ 4 సింహాలు ఉన్నాయని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. తెలిసింటే ఆ దారిన అసలు వెళ్లేదే కాదు. ఇక ఇతని పిచ్చి చూసారా. సింహాలు ముందే
ముందే ఉంటే రీల్స్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాడు. అరే భయ్య, అక్కడ ఒకటి కాదు చాలా సింహాలు ఉన్నాయి, ఏమన్నా అయితే కథ వేరేలా ఉంటుంది. ఇక ఈ సింహం కూడా ఖడ్గమృగాలను వేటాడడానికి వెళ్ళింది. కానీ కోపంగా ఉన్న ఖడ్గమృగం సింహానికి ఎలా దేహశుద్ధి చేసిందంటే సింహాలు అటువైపు చూడకుండానే అక్కడి నుంచి పారిపోయాయి. ఇక ఈ అక్క పామును చూసి చాలా భయపడిపోయింది. ఇక ఆ పామును చూసిన ఆ అక్క ఎలా రియాక్ట్ అయిందో చూడండి. అక్కడి నుంచి భయంతో పారిపోయింది. ఇక్కడ చూడండి, ఈ బల్లి చిరుతపులిని ఏ రేంజ్ లో ఢీ కొడుతోందో. చిరుతపులి అంత వేటగాడిని కూడా ఈ బల్లి గడగడలాడిస్తోంది. దీన్ని చూస్తుంటే ఇంత చిన్న బల్లికి అంత సీన్ ఉందా అని అనిపిస్తోంది కదా. కానీ దీన్ని చూశాక నమ్మాల్సిందే. ఇక ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి భయంతో పరుగులు తీస్తుంటే అతని వెనక అడవి పంది ఉంది. దీన్ని చూసి పక్కనే ఉన్న ఆ కుక్క కూడా షాక్ అయిపోయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా అని అర్థం కాక ఆ కుక్క రియాక్షన్ చూడండి, భలే ఫన్నీగా ఉంది కదా. ఈ సైకిల్ ఈ ఎద్దు మెడలో ఎలా ఇరుక్కుంది అంటారు. అది చూడండి, ఆ సైకిల్ ని మోసుకుంటూనే ఎలా వస్తూ ఉందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసారు కదా. అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ లో పెట్టుకోండి.